హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోరర్స్ గిల్డ్. ఇవాళ మనం టమాటో కూర చేస్తాం. టమాటా కూర ఫస్ట్ వీటిని వాష్ చేసుకుందాం. పడిపోతున్నాయి. లెట్స్ వాష్. ఇప్పుడు టమాటాలు కట్ చేద్దాం. కట్ చేసి కర్రీ షూర్ చేద్దాం. ఇందాక పాత్రంలో ఆనియన్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. రైస్ కొత్త ఆడుతుంది. ఫైనల్లీ వెజిటబుల్స్ అన్ని కట్ చేసిన కర్రీ చేద్దాం. కడాయి కాసంత నూనె వేయాలి. సరే, ఇంకొంచెం వేసుకొని ఆయిల్ బాగా వేడైతే ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి. చేతికి వచ్చిన ఆవాలు చిటిపడి అనాలి, అప్పుడే చేదు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ ఇలా నలిపి వేస్తే ఈవెన్గా ఫ్రై అవుతాయని నా ఫేవరెట్ యూట్యూబర్ శివ అని చెప్పాడు. శివ ట్యూబ్ అన్న. ఒక సెకండ్ వేసి మళ్ళీ కొంచెం సాల్ట్, ఆనియన్స్ ఫాస్ట్ వేయడానికి. ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి టమాటా కంటే ముందు వేస్తే బాగా మగ్గిపోతుంది. అప్పుడు పచ్చిమిర్చి కూడా కలిపి తినేయచ్చు. మంచిగా ఉంటుంది పచ్చిమిర్చి తింటే. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది పచ్చిమిర్చి తిన్నాం. ఆనియన్స్ మంచిగా అయినాయి. నౌ ఇట్స్ ద స్టార్ ఐటమ్, టొమాటో. ఇట్స్ సిజిలింగ్. నేను టమాటోలు కొంచెం పెద్దగా కోసుకున్నాను, ఎందుకంటే నేను మొత్తం మగ్గబెట్టేస్తాను టమాటోలన్నీ. ఇందులో ఆల్మోస్ట్ టేస్ట్ అయిపోతుంది. నేను వేస్తుంది 2 minutes. టమాటోలన్నీ మంచిగా కలిపేసాను. ఒక 5 to 10 minutes మూత పెట్టేసామంటే మంచిగా మగ్గిపోతాయి. 10 నిమిషాల తర్వాత చూసారా ఎంత గుజ్జుగా అయిపోయిందో. ఇప్పుడు సాల్ట్, కారం, ఇంకొన్ని మసాలాలు చేతికి వేసేయండి. ఈ మసాలాలను యాడ్ చేసి కలిపేస్తే కూర రెడీ. సాల్ట్, కారం ఇంకొంచెం వేద్దాం. పచ్చిమిర్చి తక్కువైనాయి. కొంచెం ధనియాల పొడి, అన్నీ వేసిన తర్వాత ఒక 5 minutes లో ఫ్లేమ్లో ఉంచితే, 5 minutes అవసరం 2.5 minutes అలా ఉంచితే కర్రీ రెడీ. అయిపోయిన తర్వాత సర్వ్ చేసుకొని తినేద్దాం. ఫైనల్లీ మన టమాటో కూర రెడీ అయిపోయింది. ఇట్లా గుజ్జుగా చేసుకుంటే టమాటాలన్నీ కనపడకుండా మంచిగా రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది. అండ్ మీకు డౌట్ రావచ్చు, అందరి కర్రీస్కి నీ కర్రీకి తేడా ఏంట్రా అని. ఒకటే తేడా, వాళ్ళకి కర్రీ చేయడం వచ్చు, నాకు రాదు, అంతే తేడా, ఇంకేం లేదు. అంతా సేమ్ టు సేమ్. కర్రీ అయిపోయింది, వేడి రైస్ కూడా అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకొని తినేద్దాం. మా అమ్మ సర్వ్ చేసుకుంటుంది. నాకు కూడా చాలు. రైస్ చాలు. మా అమ్మ టేస్ట్ చేస్తున్నాడు, కలిపోతుంది మామ. సూపర్ అంట. ఇప్పుడు మనం కూడా టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఓకే. కొంచెం ఉప్పు ఎక్కువైంది మా మామ వల్లే అది కూడా. ఓకే గైస్, బాయ్.